వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. క్యారెట్తో బూరెలు చేసి చూపిస్తాను అనమాట. బూరెలు అనగానే మరి శనగపప్పుతోని, పెసరపప్పుతో, గోధుమ నూకతో చేస్తాం కదా, అలా కాకుండా ఇలా క్యారెట్తో చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. తప్పకుండా చేసి చూడండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మినపప్పు అనేది నానబెడుతున్నాను నేను సోప్కి అనమాట. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం అనేవి వేసుకోవాలండి. ఎప్పుడైనా ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక 4 గంటలు. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి కొద్దిగా ఎక్కువే వేసుకోండి, తప్పలేదు. ఒక 2 స్పూన్లు అయితే వేసాను నేను. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలోని క్యారెట్ సన్నగా తురుముకోవాలండి. ఇది 250 గ్రాముల క్యారెట్ తీసుకున్నాను నేను. ఒక కప్ అనమాట. ఏదైనా ఒక కప్పుతో కొలిసి తీసుకోండి. ఇది ఇప్పుడు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలన్నమాట. క్యారెట్ అనేది లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే బూరెలు అనేవి అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఎంత ఒక 10 నిమిషాలు అనేది వేయించానండి లో ఫ్లేమ్లో నేను. ఇప్పుడు ఇందులోని బెల్లం వేసుకోవాలన్నమాట. నేను బెల్లంతో చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు క్యారెట్ తురుముకి అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది. తీపి తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత బెల్లం కరగడం స్టార్ట్ అవుతుందండి. అలా బెల్లం కరుగుతున్నప్పుడు అలా కలుపుతూనే ఉండాలి, మాడిపోతుంది అనమాట. సరే, బెల్లం అనేది కరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కొద్దిగా థిక్నెస్ లాగా వస్తుంది అనమాట. సరే, అలా బెల్లం అనేది కొంచెం రంగు ఉండడం వల్ల మీకు కలర్ అనేది అలా కనిపిస్తుంది. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే క్యారెట్ కాబట్టి అడుగు పట్టేస్తే బూరెలు అనేవి అంత టేస్ట్ అనేది రాదనమాట. ఇప్పుడు ఇది కొద్దిగా థిక్నెస్ కోసం నేను బొంబాయి రవ్వ వేస్తున్నానండి. ఇప్పుడు 2 యాలకులు వేసాను. బొంబాయి రవ్వ ఒక 2 స్పూన్లు వేసుకోండి, ఎక్కువ వద్దు. ఇది మామూలుగా వేయించి పెట్టుకున్నాను అనమాట, నేతిలో వేయించింది కాదు. ఇప్పుడు ముందుగా జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేసిన తర్వాత వెంటనే ఇది గట్టిపడిపోతుంది అనమాట. బొంబాయి రవ్వ వేయడం వల్ల మనం ఉండలు చేయడానికి కరెక్ట్గా వస్తుంది. కొద్దిసేపు ఇలా కలుపుతూనే ఉంటే మొత్తం అంతా మెల్ట్ అయిపోయి చక్కగా వచ్చేస్తుంది అనమాట. బొంబాయి రవ్వ నేతిలో వేయించవసరం లేదండి, మామూలు నార్మల్గా వేయించింది వేసాను అనమాట. ఇది బూరెలు అనేవి కొద్దిగా థిక్నెస్ రావడం కోసం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఉండలు చేసేసుకోవడమే. ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఉండలు చేసి చూపిస్తున్నాను. నేను చిన్న సైజ్ చేసి చూపిస్తున్నానండి. ఇలా చిన్నగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా పప్పు బియ్యం ఒక 4 గంటల సేపు నానబెట్టాను. అది మిక్సీలో వేసుకోవాలి. ఒక మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎక్కువగా నానితేనే మనకి చక్కగా వస్తుందండి ఎప్పుడైనా. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకోవాలి. ఈ సోప్లో కూడా నేను బెల్లంతోనే వేసి చేస్తున్నానండి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బూరెలు అనేవి అంత బాగా వస్తాయి. సరే, ఇలా ఉంటే సరిపోతుంది. చూసారా, ఇలా స్పూన్తో చేసి చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం గ్రైండర్లో రుబ్బినట్టు రావాలంటే ఒక చిటికెడు వంట సోడా వేసి బాగా బీట్ చేయాలి. అప్పుడే బూరెలు అనేవి బాగా పొంగినట్టుగా వస్తాయి అనమాట. ఒక 5 నిమిషాలు బీట్ చేయడం వల్ల నురగలాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలు ఇందులో వేసుకొని నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేశానండి డీప్ ఫ్రైకి సరిపడగానే. ఇప్పుడు ఇలా బూరెలు వేసుకోవడమే. ఒక్కొక్కటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఎవరు వంట రాని వారు చేసినా కూడా చక్కగా వస్తాయండి. ఎందుకంటే క్యారెట్తో బూరెలు అనేవి ఎక్కడ చిదిరైపోకుండా వస్తుంది అనమాట. లోపల పూర్ణం అనేది గట్టిగా ఉంటుంది, బూరెలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు అన్నీ ఇలాగే వేసేసుకుందామండి. నేను బెల్లంతో చేస్తాను కాబట్టి కొద్దిగా రంగు అనేవి డార్క్ కలర్లో వచ్చాయి బూరెలు అనేవి. మీకు నచ్చకపోతే పంచదారతో చేసుకోవచ్చు, పటిక బెల్లం వేసుకోవచ్చు, అది మీ ఇష్టంతో ఉంటుందండి. ఇప్పుడు బూరెలు రెండో వైపు టర్న్ చేసుకొని బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది అనమాట. సరే, బూరెలు మంచి కలర్తో చాలా బాగా వచ్చేయండి. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ వై తీసేసాను. ఇప్పుడు రెండో వై కూడా వేసి చూపిస్తున్నాను మీకు. అంతేనండి, ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా క్యారెట్తో కూడా బూరెలు చేసి చూడండి, చాలా టేస్టీగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియచేయండి. మీకు బౌల్లో వేసి చూపిస్తాను, చూసారా ఎంత మనం మిక్సీలో రుబ్బినా కూడా పూర్ణం అనేది చక్కగా వచ్చిందనమాట. ఇప్పుడు
రెండో వంటకం చూద్దాం. ఇప్పుడు కంచం తీసుకొని ఒక 2 కప్పుల వరకు మైదా వేసుకోవాలి. ఈ డిష్ అనేది మీకు మైదాతో నచ్చకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. నేను 2 కప్పులు మైదా వేసాను. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఎక్కువగా వేయొద్దు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే పిండి అనేది తక్కువగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇది అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండికి నెయ్యి అంతా బాగా పట్టేలాగా కలుపుకోండి. అప్పుడే వాటర్ వేసి కలుపుకుంటే బాగా వస్తాయి అన్నమాట. మొత్తం అంతా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు అంతా ప్రెస్ చేసినట్టు కలిపేసాను చూసారా. ఇప్పుడు నెయ్యి సరిపోయిందో లేదో ఇలా డిప్ చేసి చూద్దామండి. సరిపోయింది. ఒకవేళ చాలకపోతే ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలిపితే మనకి స్నాక్ ఐటెం అనేది అంత బాగా వస్తుంది అనమాట. ఇది మనం స్వీట్ చేస్తున్నామండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసిన తర్వాత బాగా ఇలా ముద్దలాగా ఉంటే సరిపోతుంది. కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. 2 కప్పుల మైదాకి 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత బాగా మరగనివ్వాలన్నమాట. మరిగిన తర్వాత ఇప్పుడు యాలకుల పొడి 1 అర స్పూన్ వేసుకోవాలి. యాలకుల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఇది అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. పంచదార అనేది కరిగిపోయింది. ఇప్పుడు పాకం అనేది గులాబ్ జామ్ పాకానికి ఎక్కువ, తీగ పాకానికి తక్కువ రావాలన్నమాట. ఇలా చూస్తే ఇలా స్టిక్కీగా అంటుకోవాలి. అప్పుడే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు ముద్ద కలిపి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు పిండి అనేది బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలన్నమాట. పిండి అంతా ఒకేసారి పావలేం కాబట్టి 2 ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్లోర్ మీద మైదా పిండి వేసుకొని బాగా చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట. ఎంత పలుచగా రోల్ చేసుకుంటే మనం చేసే స్నాక్ అనేది అంత బాగా వస్తుందన్నమాట. చాలా పెద్దగా చపాతీలా పాముకోవాలి. ఎందుకంటే మనం కాజా చేస్తాం కదా, అలా పాముకోవాలన్నమాట. అలా చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇంత పెద్దగా పామేనమాట. ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మూత కానీ ఏదైనా ఒక బౌల్ కానీ ఉంటే ఇలా తీసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైజు అంతా ప్రెస్ చేసుకొని మొత్తం అన్నీ అలాగే చేసేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే ఇంకా చిన్న సైజు చేసుకోవచ్చు, లేదంటే వేరే షేప్లో కూడా మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసి చూపిస్తున్నాను. మొత్తం ఇదంతా చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండి అనేది తీసేసుకోవాలి. మొత్తం ఎక్స్ట్రా పిండి అనేది తీసేసుకొని చిన్న చపాతీలా చేసి చూపిస్తున్నాను అనమాట. స్నాక్ అనేది బాగా వచ్చింది నేను చేసినప్పుడు. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చాక్తోని చివరి వరకు కట్ చేయకుండా మధ్యలోనే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మనం సంపెంగ గుత్తులు ఎలా చేస్తామో అలా మధ్యలోనే కట్ చేసుకోవాలి, చివరి వరకు రానివ్వకూడదు. ఇప్పుడు ఇదంతా కట్ చేసేసిన తర్వాత లేయర్లుగా వస్తుందన్నమాట. వచ్చినప్పుడు ఇలా పావిన చపాతీని ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఇలా క్రాస్గా చేసుకోవాలి. అదొక షేప్లా వస్తుంది. ఇలా క్రాస్గా చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే నూనెలో వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది అనమాట. చూసారా, ఇదంతా ఇలా చేస్తాను. మంచి డిజైన్ అనేది వచ్చింది. లేయర్లు కూడా కనిపిస్తున్నాయి చూసారా. ఆయిల్లో వేసాక ఇంకా బాగా వస్తాయి. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అవ్వనివ్వాలన్నమాట. మరీ హీట్ అయిపోకూడదు. ఇప్పుడు ముందుగా మనం చేసుకున్నవన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మాడిపోతే రంగు అనేది బేగా వచ్చేస్తాయి అనమాట. అంత క్రంచీగా రావు. మొత్తం అన్నీ వేసేసాను చూడండి. మన కళాయిని బట్టి వేసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే ఒక 5 వేసాను. ఇప్పుడు వేగుతున్నప్పుడే తెలుస్తుంది, లేయర్లు అనేవి చక్కగా కనిపిస్తున్నాయి. మంచి డిజైన్ అనేది మీకు స్పూన్తో తీసి చూపిస్తాను చూడండి. సరే, మంచి డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా బాగా వస్తాయి అన్నమాట. మొత్తం అన్నీ వేగిపోయింది, మంచి కలర్ అనేది వచ్చేసింది. ముందుగా పాకం అనేది నేను స్టవ్ పక్కనే పెట్టేశాను అనమాట. కొద్దిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇవి తీసేసుకొని పాకంలో వేసేసుకోవాలి. పాకంలో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఉంచారనుకోండి నానిపోయి అంత క్రంచీగా ఉండవన్నమాట. ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇలా స్పూన్తో పాకంలో డిప్ చేస్తుంటే వేడిగా ఉన్నాయి కాబట్టి మనకి చక్కగా పాకం అనేది పీల్చేస్తాయి. ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువసేపు ఉంచితే నానిపోతాయి అందువల్ల. ఇప్పుడు స్పూన్తో తీసేసి ఒక బౌల్లో వేసేస్తున్నాను. మంచి లేయర్లుగా చూడండి, అంత సింపుల్ స్వీట్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
మనం డిజైన్తోనే ఉంటుందండి. మైదా పిండితో ఎన్నో రకాల స్వీట్స్ అనేవి చేసుకుంటుంటాం. ఇదొక రకమైన డిజైన్గా నేను చేసి చూపిస్తున్నాను అనమాట. మొత్తం రెండవ కూడా వేసి చూపిస్తాను మీకు. రెండవ కూడా అలాగే చేశాను, మళ్ళీ పాకంలో వేసాను అనమాట. అవి కూడా ఒక 2 నిమిషాలను తీసాను. ఇవి ఇలా చేసుకొని ఒక 2-3 రోజులు స్టోర్ చేసుకుంటే మనకి మెత్తబడిపోకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. అదే గాలికి వదిలేసామనుకోండి, ఒక్క రోజులోనే మెత్తబడిపోతే తినడానికి అంత పనికిరావు. ఇప్పుడు మొత్తం అన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ స్వీట్ మీకు చూపించాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట. మా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయడానికి లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియచేయండి. ఈ దివాళీకి నేను చెప్పిన 2 స్వీట్లు చేసి చూడండి, తప్పకుండా చక్కగా వస్తాయి అన్నమాట. మై ఛానల్. ఇప్పుడు నేను హల్వా చేసి చూపిస్తాను. ఈ హల్వా అనేది గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను అనమాట. హల్వా అనేది ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాం. గోధుమ నూకతోని అలా మైదా పిండి ఏదైనా చేసుకోవచ్చు, కానీ కొంచెం హెల్తీగా చేసి చూపిస్తున్నాను. ఇందులో బెల్లము గోధుమ పిండి వాడనండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ దీపావళికి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. అన్నీ ఒకే కప్తో మెజర్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇదే కప్తో 2 కప్పులు వాటర్ అనేది వేసుకోవాలి. ఈ వాటర్ వేసిన తర్వాత వాటర్ అనేది మరిగించుకోవాలన్నమాట. ఇది పక్క స్టవ్ మీద పెట్టేసి వేరే ప్యాన్ పెట్టుకోవాలి. మళ్ళీ కప్ అనేది నెయ్యి అనేది సరిపోతుందండి, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పును పిస్తా కలిపి వేయించుకోవాలన్నమాట. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇది కొద్దిగా వేగాలన్నమాట. వేగిపోయి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంక మీకు కావాలంటే ఇంకా ఎన్నో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకే కప్పుతో తీసుకోండి, కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుంది అనమాట. ఇప్పుడు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. గోధుమ పిండి అనేది మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. చూసారా, ఇప్పుడు ఒక 5-6 నిమిషాలకి బాగా వేగిపోయింది, మంచి వాసన అనేది వస్తుంది. అలా వేయించుకుంటేనే హల్వా అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం అంతా వేగిపోయిన తర్వాత ఇందులో నేను బెల్లం వేసి చూపిస్తున్నానండి. నెయ్యి అనేది మీకు రిలీజ్ అయిపోతుంది, చూసారా, అలా వేయించుకోవాలి. అప్పుడే కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. మీకు దగ్గరగా తీసి చూపిస్తున్నాను చూడండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం అనేది వేసుకోవాలి. ఈ బెల్లం 1 కప్పు అనేది మైల్డ్గా ఉంటుందండి. తీపి అనేది, స్వీట్ ఎక్కువ తినేవారు ఇంకొక పావు కప్పు వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి 1 కప్పు అనేది వేసాను. ఇప్పుడు బెల్లము పిండి అంతా కరిగే వరకు కలుపుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాలకు బెల్లం అంతా కరిగిపోతుంది, నెయ్యి అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పక్కన స్టవ్ మీద వేడి నీళ్ళు అనేవి పెట్టుకున్నాం కదా, బాగా మరిగించుకున్నాము. ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎప్పుడైతే వాటర్ వేసామో ఉండలు అనేవి కట్టేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఉండలు కట్టకుండా అలా కలుపుతూనే ఉండాలి. వేడి నీళ్ళు వేయడం వల్ల ఈజీగా ఉండలు అనేవి కట్టేస్తాయి అన్నమాట. అలా ఉండలు కడితే హల్వా అనేది కరెక్ట్గా రాదు. మొత్తం వాటర్ అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేసాను, మళ్ళీ వాటర్ వేసేసుకుంటే మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటర్ అంతా వేసేసి కలుపుకోవాలన్నమాట. అలా కలుపుతూనే ఉండాలి, ఎక్కడ కలపడం అనేది ఆపకూడదు, లేదంటే అడుగు పట్టేసి మాడిపోతుంది అనమాట. హల్వా అనేది అంత టేస్ట్ అనేది బాగోదు. ఒక 5 నిమిషాలకి చూడండి, అది దగ్గరగా అయిపోతుంది హల్వా అనేది. నేను వేసిన అరకప్పు నెయ్యి కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకుందాం. ఒక 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఈ 2 వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు అనేది బాగా మళ్ళీ కలుపుకుంటూ ఉండాలన్నమాట. హల్వా అనేది ఎప్పుడైనా బాగా కలపడం వల్లే మంచి జిగుమానంగా వచ్చి కరెక్ట్గా వస్తుంది అనమాట. సరే, కాసేపటి దగ్గరగా అయిపోతుంది. ఇలా మనకి ప్యాన్కి సపరేట్ అయిపోతుంది, ఆయిల్ నెయ్యి అనేది రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయింది, చల్లారిపోనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసి సర్వ్ చేసుకోవడం. ఇలా ఉంటే ఒక 2 రోజులు అనేది నిల్వ అనేది ఉంటుందండి. మనం నేతితో బాగా వేయించుకున్నాం కాబట్టి మీకు దగ్గరగా చేసి చూపిస్తున్నాను చూడండి, మంచి కలర్ అనేది వచ్చింది, బాగా ఉడికింది అనమాట. అంతేనండి, గోధుమ పిండి హల్వా అనేది తయారైపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని మీకు ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. మంచి షేప్ రావాలని నేను ఇలా చేసి చూపిస్తున్నాను. అంతేనండి, మంచి రంగుతోనే చక్కగా వచ్చింది. గోధుమ పిండి హల్వా అనేది తయారైపోయింది. మా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయడానికి లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.